హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఐపీఎల్ 2024 లో జరగబోయే ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో క్లియర్ కట్ ప్రెడిక్షన్ అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రతిరోజు ఫ్రీ ప్రెడిక్షన్ కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఎందుకంటే టాస్ పడిన తర్వాత ఏ టీం గెలుస్తుందో 100% కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే జాయిన్ అయిపోండి. ఇంకా వీడియోలోకి వస్తే వీళ్ళ ఇద్దరి మధ్య మ్యాచ్ చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగబోతుంది. ఫస్ట్లీ మనం ఈ స్టేడియం గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 130 మ్యాచెస్ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 59 మ్యాచెస్ అయితే గెలిచారు. సో పిచ్ లో స్లైట్ గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ స్టేడియంలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 155+. అండ్ ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 130 మ్యాచెస్ లో పేసర్స్ కి 299 అండ్ స్పిన్నర్స్ కి 192 వికెట్స్ పడ్డాయి. ఇంకా ఈ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే మ్యాచ్ స్టార్టింగ్ లో బ్యాట్స్మెన్ కి ఫేవర్ గా ఉంటుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ డ్యూ వల్ల స్పిన్ కి ఫేవర్ గా మారుతుంది. వన్స్ పిచ్ స్లో అయ్యాక బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. లాస్ట్ టైం వీళ్ళ ఇద్దరి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసి 226 రన్స్ స్కోర్ చేస్తే ఆర్సీబీ 218 రన్స్ స్కోర్ చేసి జస్ట్ 8 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇక వీళ్ళ ఇద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం 31 మ్యాచెస్ జరిగితే సిఎస్కే 21 మ్యాచెస్ గెలిచింది. ఆర్సీబీ జస్ట్ 10 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. ఇప్పటి వరకు మనం చూసిన రికార్డ్స్ అయితే సిఎస్కేనే మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదని చెప్తుంది. కానీ నేను ముందు చెప్పినట్టే టాస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ఈ మ్యాచ్ విన్నర్ లో. టాస్ అయిన వెంటనే మనకు క్లారిటీ వస్తుంది ఏ టీం అయితే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి ఆ మ్యాచ్ లో అనేది.